జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో ఆగని కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు. గన్నవరంలో 7, తునిలో 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్. కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్. అర్ధరాత్రి వరకు హైడ్రామా. రాత్రి 12 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. గన్నవరం సబ్ జైలుకు నేతల తరలింపు. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం. భయాందోళనలో స్థానికులు. కూల్చేసేందుకు అధికారుల ఏర్పాట్లు. ఇవాళ వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిపై చర్చ. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊచలు లెక్కబెట్టిస్తా. బీఆర్ఎస్ అధినేతకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. మహిళలను ధనవంతులుగా చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్న భట్టి. ధరణితో గత ప్రభుత్వం కబ్జాలకు తెరలేపింది. సర్కారు భూములను గులాబీ నేతలు ఆక్రమించుకున్నారు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు. విజయవాడలోని శ్రీ శృంగేరి శారద పీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్. శ్రీ విధిశేఖర భారతీ స్వామి ఆశీస్సులు తీసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత. టీవీ ఛానళ్లను ఆహ్వానించి బహిరంగ చర్చ పెడతాం. ఛాలెంజ్ కు సిద్ధమా? ఫేస్ టు ఫేస్, కౌంటర్ కు ఎన్కౌంటర్. ఏబిఎన్ రాధాకృష్ణకు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పర్యటన. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై ప్రశంసలు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మార్పులకు అభినందనలు. వైఎస్ఆర్సీపీలో పలు విభాగాలకు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నిమ్మకాయల రాజనారాయణ, జెట్టి గురునాథం. కురుబ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గడ్డం రామకృష్ణ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్ఏ శివ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు. కేసులు శాశ్వతం కాదు, వైఎస్ జగన్ పై అభిమానమే శాశ్వతమంటూ చంద్రశేఖర్ ట్వీట్. బాబు చేసిన తప్పిదాలు వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం. పోలవరంపై అబద్దాలు మాట్లాడుతున్నారని అంబటి ఆగ్రహం. ఎల్లకాలం ప్రభుత్వంలో ఉండరన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమి సర్కారుకు విడుదల రజనీ హెచ్చరిక. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగుబాటు. సురేష్తో పాటు లొంగిపోయిన మరో 2 నిందితులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. బీజేపీ ఎంపీ డీకే అరుణపై ఎంపీ మల్లు రవి ఫైర్. అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపాటు. రేవంత్ రెడ్డి ప్రజల మెప్పు పొంది సీఎం అయ్యారని వెల్లడి. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఈటెల ఆగ్రహం. తెలంగాణలో బడుగుల వర్గాల ఆత్మహత్యలు పెరిగాయి. కాంగ్రెస్దే అసమర్థ పాలన అంటూ ధ్వజమెత్తిన కేటీఆర్. సీఎం కుర్చీ కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని తొలగించడం ఖాయమన్న వేముల ప్రశాంత్ రెడ్డి. నల్గొండ జిల్లా కేతేపల్లి గురుకుల పాఠశాలలో పేరుకుపోయిన చెత్తా చెదారం. స్కూల్ ఆవరణలో అపరిశుభ్రత కారణంగా విషపురుగుల సంచారం. తాజాగా పాము కాటుకు గురైన విద్యార్థి. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో చోరీ. గ్యాస్ కటర్ సాయంతో లాకర్లు పగలగొట్టిన దొంగలు. 14 కోట్ల విలువైన 19 కేజీల బంగారు ఆభరణాలు మాయం. కాంగ్రెస్ లో వ్యవసాయం తెలిసిన మంత్రులే లేరు. సూర్యాపేట జిల్లా పాలకవీడు పర్యటనలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. మంచిర్యాల జిల్లాలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు. చెన్నూరు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన కర సేవకులు. విజయవాడలో ఏపీ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో రోజా పూల మొక్కల ఎగ్జిబిషన్. సిద్ధార్థ హోటల్లో మేనేజ్మెంట్ కాలేజ్ ప్రాంగణంలో 3 రోజుల పాటు ప్రదర్శన. 600 రకాల రోజా పూలు, 6000 పూల కుండీలతో ఎగ్జిబిషన్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సిపిఎం ధర్నా. కూరగాయల మార్కెట్కు స్థలం కేటాయించాలని డిమాండ్. నెల్లూరు జిల్లా కావలిలో పగిలిన వాటర్ పైప్ లైన్. రోడ్డు కుంగటంతో ఏర్పడ్డ పగుళ్లు. వృధాగా పోతున్న త్రాగునీరు.
కోదాడలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు, బైపాస్ రోడ్డులోని దాబాలు, రెస్టారెంట్లలో సోదాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, 3 నిందితులను అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ పోలీసులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో గంజాయి ముఠా అరెస్ట్, బండలింగాపూర్ క్రాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 220 గ్రాముల గంజాయి స్వాధీనం. వైఎస్ఆర్ జిల్లా అమీన్ పెద్ద దర్గాలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రార్థనలు, మజార్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన నాయకులు. భీమడోలు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, స్టేషన్ రికార్డుల పరిశీలన, కేసుల వివరాలు, ప్రగతిపై చర్చ. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్, రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని వెల్లడి. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన కూటమి నేతల అబద్ధాలు, రుషికొండ భవనాలకు అనుమతులు ఉన్నాయన్న మంత్రి దుర్గేష్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్, క్రమబద్దీకరణ జీవో 16ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు ప్రభుత్వం చెక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం, కాసేపట్లో ప్రారంభం కానున్న ఓటింగ్ ప్రక్రియ, 23న ఫలితాలు వెల్లడి. కాలుష్య కోరల్లో ఉన్న ఢిల్లీ దేశానికి రాజధాని, వైరల్ అవుతున్న ఎంపీ శశి థరూర్ పోస్ట్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ అప్డేట్, అణ్వస్త్రాల వినియోగానికి ఆదేశాలిచ్చిన పుతిన్, కీలక దస్తంపై సంతకం చేసిన రష్యా అధ్యక్షుడు. భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీ పిలుపు మేరకు అతి త్వరలో సందర్శన. రష్యాపై అమెరికా మిసైల్స్ తో ఉక్రెయిన్ దాడి, అటామిక్ మిసైల్స్ ను ప్రయోగించిన ఉక్రెయిన్. సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు, వైవాహిక జీవితానికి స్వస్తి పలకనున్న రెహమాన్, సైరా బాను.